అశ్వత్థామ గురించి ఎంతమందికి తెలుసు? అశ్వత్థామ మహాభారతంలో ఎంతటి వీరుడు అంటే పాండవుల్ని ఆల్మోస్ట్ అంతం చేశాడు. కానీ పాండవుల్ని ఓటమి చూసిన కృష్ణుడు వేసిన ప్లాన్ వల్ల పాండవులు విజయం జయించారు. ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ ఈ రోజుకి తన జీవితాన్ని గడుపుతున్నాడు. అడవిలో మరి గుడిలో మనుషులకి కనిపిస్తూ ఉంటాడంట. తగిలిన గాయం కోసం నూనెని ఇంకా శివుడి పూజించినప్పుడు కనిపిస్తూ ఉంటాడంట. అలానే ఈ కలియుగం అంతమయ్యే వరకు తాను జీవిస్తూనే ఉంటాడని చెప్పుకుంటున్నారు. అసలు ఇంతకీ మహాభారత కాలంలో అశ్వత్థామకి ఏం జరిగింది? ఆయన ఎందుకు ఇప్పటిదాకా బ్రతికి ఉన్నాడు? ఎందుకు చావు అతని దగ్గరికి వెళ్ళట్లేదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ పుట్టినప్పుడు మొదలవుతుంది. అశ్వత్థామ చిన్నప్పుడు తన గొంతులో నుండి ఒక గుర్రం ధ్వని వినపడేది. జనాలందరూ ఈ శబ్దాన్ని చూసి అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ఎప్పుడైతే తన పుట్టుక అయిందో అప్పటి నుండి తన నుదుటి మీద నుండి ఒక విలువైన మణి కూడా పుట్టింది. ఈ మణికి చాలా శక్తి ఉంది. ఈ మణి అశ్వత్థామని ప్రతిదాని నుండి కాపాడుతుంది. ఇంకా ఎప్పటి వరకు అయితే ఈ మణి తన దగ్గర ఉంటుందో అప్పటి వరకు తనకి ఎలాంటి హాని జరిగేది కాదు. గురి ద్రోణాచార్యుడు చాలా మహానుభావుడు. మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు అందరికీ అస్త్ర శాస్త్ర విద్యలు ఇంకా శాస్త్రాలు నేర్పించేవాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు పాండవులకి కాకుండా కౌరవులకి సపోర్ట్ చేస్తాడు. అలా కౌరవుల వైపు నుండి అశ్వత్థామ యుద్ధం చేస్తాడు. తన తండ్రి లాగానే తాను కూడా కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి పాండవుల్ని దాదాపు ఓడించేశారు. అలా ఇంకొంతసేపట్లో పూర్తిగా ఓడిపోతారనుకున్న సమయంలో కృష్ణుడు వేసిన పథకం వల్ల పాండవులు బ్రతికారు. అసలు ఏం జరిగిందంటే ఆ యుద్ధంలో అశ్వత్థామ అనే పేరుతో ఒక యుద్ధంలో ఇద్దరు అశ్వత్థామలు యుద్ధం చేస్తున్నారు. ఒకటి ఏనుగు, ఇంకొకటి ద్రోణాచార్యుడు కొడుకు. కృష్ణుడు పథకం ప్రకారం అశ్వత్థామ చనిపోయాడనే మాట యుద్ధ భూమిలో మారి మోగిపోయింది. అందరూ ఈ విషయం విన్న తర్వాత ద్రోణాచార్యుడు కొడుకు చనిపోయాడు అనుకున్నారు. కానీ చనిపోయింది ఏనుగు. ఎప్పుడైతే అశ్వత్థామ చనిపోయాడో అప్పుడు యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడు అస్త్రాలు వదిలేసి అక్కడే కుప్పకూలిపోయాడు. ఎప్పుడైతే అలా కుప్పకూలిపోయాడో వెంటనే పాండవులు ఒకడు వెళ్ళి ద్రోణాచార్యుడు తల నరికేశాడు. ఒకవేళ ద్రోణాచార్యుడు అశ్వత్థామని ఆపకపోతే పాండవులు ఓడిపోయేవారు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడని అశ్వత్థామకి తెలిసిందో అప్పుడు అశ్వత్థామ కోపంతో పాండవులతో మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకు అశ్వత్థామ అధర్మ యుద్ధాన్ని ఎంచుకుంటాడు. అందుకే రాత్రి అందరూ పడుకున్నప్పుడు ద్రౌపది 5 కొడుకుల్ని నిద్రలోనే చంపేస్తాడు. ఈ విషయం అర్జునుడికి తెలిసింది. చాలా కోపంతో అశ్వత్థామని పట్టుకోవడానికి పరిగెత్తాడు. అశ్వత్థామ తనను తాను కాపాడుకోవడానికి ఆలోచించకుండా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం మాత్రమే తెలుసు, కానీ దాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోవడం తెలియదు. అలా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తినగా వెళ్ళి అభిమన్యుడు భార్య కడుపులో గుచ్చుకుంటుంది. దాంతో అభిమన్యుడి భార్య ఇంకో కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోతారు. వెంటనే కృష్ణుడికి కోపం వచ్చి అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసుకుంటాడు. గర్భవతితో ఉన్న స్త్రీని చంపడం అధర్మం అని చెప్తాడు. దానికి శిక్ష నీకు కలియుగం అయ్యేలోపు చావు రాదని శాపిస్తాడు. నువ్వు అలానే కలియుగం చివరి వరకు తిరుగుతూనే ఉంటావు. ఆ మణిని కోల్పోవడం వల్ల అశ్వత్థామ తన శక్తుల్ని కోల్పోయాడు. ఇది అశ్వత్థామకి పెద్ద శిక్ష. ఇంకా మణిని కోల్పోవడం వల్ల అప్పటి నుండి ఇప్పటిదాకా రక్తం కారుతూనే ఉంటుందని చెప్తూ ఉంటారు. మణి పోవడం వల్ల వచ్చిన దెబ్బ ఇప్పటికీ అతని నుదుటి మీద ఉంటుందని చెప్తారు. మధ్యప్రదేశ్లో ఉన్న బురాన్పూర్కి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆషిఘాట్ అనే ఒక పాడు పడిన గుహ ఉంది. అక్కడ ఉండేవాళ్ళు ఏమని చెప్పేవారంటే గుహ లోపల ఉన్న కుతేశ్వర్ మందిర్కి అశ్వత్థామ రోజు వచ్చి పూజ చేసుకొని వెళ్తాడంట. రోజు వచ్చినప్పుడు ఎవరికి కనపడేవాడు కాదంట. రోజు సూర్యోదయం ముందు వచ్చి శివుడికి పూజ చేసుకొని మళ్ళీ ఎవరికి కనపడకుండానే వెళ్ళిపోయేవాడంట. కొంతమంది అతను చూశామని కూడా చెప్పారు. ఎందుకంటే రోజు పొద్దున్నే గుడి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ పువ్వులు ఉండేవంట. సాయంత్రం గుడి తలుపులు తాళం వేసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి లోపలికి వెళ్ళి పూజ చేస్తారు. ఆ గుహ కాపలదారులు ఆ లాక్ వేశాక లోపలికి వెళ్ళడం అసాధ్యమని చెప్పాడు. అశ్వత్థామని చూసిన వాళ్ళు అతను మనుషుల కంటే చాలా పెద్దగా ఇంకా ఎత్తుగా ఉంటున్నాడని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.